కానీ కర్ణాటకలో పుట్టారు. ఫస్ట్ తమిళనాడుకి ట్రావెల్ చేశారు. హ్మ్. తర్వాత మళ్ళీ కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. ఆహా! మలయాళంలో చేశాను. మలయాళంలో, తర్వాత ఓకే. తెలుగులో చేశాను. ఇప్పుడు కన్నడలో ఒకటి చేస్తున్నాను. సౌత్ ఇండియా మొత్తాన్ని అలా గ్రాబ్ చేసేస్తున్నారు వర్ష గారు. సౌత్ ఇండియా నన్ను అదే. లైక్ ఈ 4 లాంగ్వేజెస్ చేశారు కదా! వాటి 4గిట్లోని మీరు నేర్చుకున్న అంశాలేంటి? ఒక్కొక్క ఏరియాని బట్టి కూడా ఉంటది. ప్రాంతాన్ని బట్టి కూడా. మీరు ఇప్పుడు 4 లాంగ్వేజెస్ మాట్లాడతారా? యాహ్! నేను అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతా. మలయాళం కూడా? മലയാളം കൂടെ ഞാൻ നന്നായിട്ട് മലയാളം వర్తాన చేయ సో ఐ స్పీక్ మలయాళం అండ్ ముందు నుంచే నాకు తెలీదు. నేను అక్కడికి వెళ్ళి నేను వర్క్ చేసినప్పుడు అది నేర్చుకున్నాను. తమిళ్ అండ్ మలయాళం నేను రాస్తాను. బికాజ్ అప్పుడు తమిళ్లో ఆర్టికల్స్ రాస్తే నాకు జస్ట్ నా పేరు ఎలా స్పెల్ అవుతుంది స్పెల్ అవుతుంది అని నాకు అప్పుడు తెలుసు. బట్ నాకు ఏం రాసింది అనేది క్యూరియాసిటీ. సో దానికి నేనేం చేశానంటే అదొక ఇది పిల్లలకి వస్తుంది కదా, సో అది తీసుకుని ఐ ప్రాక్టీస్ అండ్ అది నేర్చుకున్నాను. మలయాళం కూడా అది కొంచెం డిఫికల్ట్ కానీ రౌండ్స్ ఎక్కువ ఉంటాయి. యా నేను అది కూడా నేర్చుకున్నాను. నేను బెంగళూరు వచ్చినప్పుడు నాకు కన్నడ బాగా డిఫికల్ట్ అనిపిస్తుంది తమిళ్ కంటే కూడా. కన్నడ అండ్ తెలుగు లిపి ఆల్మోస్ట్ సేమ్ ఓకే, ఉంటుంది. లిపికిను సంబంధమే ఉండదండి మాటకి. అవునా? బేడా అంటారు అన్నిటికి. బేడ అవును, కొంచెం కరెక్ట్. నాకు కూడా చాలా మంది మీకు కన్నడ వస్తుంది కదా, సో తెలుగు ఈజీగా వచ్చేస్తుంది అని. కాదు, లిపి ఆల్మోస్ట్ సేమ్ ఉంటది కానీ మాట్లాడడానికి చాలా వేరియేషన్. చాలా. అది గమనించారా మీరు? యా, చాలా ఇది డిఫరెన్స్. ఇప్పుడు ఈ 4 లాంగ్వేజ్ లో విచ్ వన్ ఇస్ ద స్వీటెస్ట్ లాంగ్వేజ్? మాట్లాడడానికి తెలీదు కానీ పాట నాకు తమిళ్లో నచ్చుతుంది చాలా. లైక్ సాంగ్స్, పాత సాంగ్స్ తమిళ్లో ఇళయరాజా సార్ సాంగ్ ఏదో ఒక అది చెప్పగానే పోయిటరీ లాగా ఉంటది. సో దట్ ఈస్ వాట్ ఐ జెన్యున్లీ లైక్. అండ్ ఇండస్ట్రీలో ఏం నేర్చుకున్నానంటే మలయాళం ఇస్ వెరీ క్విక్ అండ్ ఫాస్ట్ గా. అక్కడ ఒక 5-6 షెడ్యూల్స్ ఉండవు. ఒక్క షెడ్యూల్ లోనే మొత్తం లైక్ ఒక 25 days కూడా చాలా కాంపాక్ట్ గా ఉంటది. కానీ దే డోంట్ కాంప్రమైజ్ ఆన్ ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఏం కాంప్రమైజ్ ఉండదు. లైక్ అన్ని ఉంటాయి బట్ కానీ నేచురల్ గా ఎక్కువ తీయడానికి ప్రిఫర్ చేస్తాం. అవును రైట్. మనం అంతా ఇక్కడ స్టూడియోస్ లో తీసేది, వాడు అక్కడ నేచురల్ గా ప్రిఫర్ చేస్తాం. కరెక్ట్. ఎర్లీ మార్నింగ్ 4 కైనా వచ్చేస్తారు. అక్కడ స్టార్ ఇమేజ్ ఏమి ఉండదు. అవును రైట్, కరెక్ట్. కన్నడ నేను ఒక్కడే మూవీ చేశాను, సో నాకు ఎక్కువ తెలియదు. బట్ దే ఆర్ లిటిల్ మోర్ లేడ్ బ్యాక్.